నిన్న అమరజీవి జలాధార మిషన్ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ చేసిన జగన్పై ఒక విమర్శలు ఏదైతే చాలా ఘాటుగా ఉండేదండి. జగన్పై అసలు పవన్ కళ్యాణ్ ఘాటుగా ఎప్పుడూ మాట్లాడు. ఏంటి ఆ విమర్శలు ఏంటి చెప్పండి? ఘాటు విమర్శలు ఏముంది? లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుని మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పీడీ యాక్ట్ ఉపయోగిస్తాం. యూపీలో ఎలా జరిగిందో అలా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటేనే ఇవాళ పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి, సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది అని చెప్పాడే కానీ జగన్కి వార్నింగ్ ఇవ్వడానికి జగన్కి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమన్నా రౌడీనా? ఏమన్నా 31 కేసులు ఉన్నాయా పవన్ కళ్యాణ్ మీద? చెప్పండి మీరే, మీడియా వారు. నో మోర్ ఎలిగేషన్స్ దేర్ ఆన్ ద పవన్ కళ్యాణ్. ఆయన లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం చెప్తున్నాడు, అంతేగాని జగన్ మీద 100 సార్లు చెప్పాడు వ్యక్తిగత ద్వేషం అనేది లేదు, ఎవరు తప్పు చేసినా నేను శిక్షిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పార్టీలో తప్పు చేసిన వాళ్ళని కూడా ఎలిగేషన్ వస్తేనే తీసి అక్కడ పారేశాడు. ఆ విధంగా క్రమశిక్షణగా వెళ్తున్నటువంటి ఆయన మీద పవన్ కళ్యాణ్ జగన్ మాట్లాడాడు, వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్లు ఇవన్నీ కూడా తప్పండి. అది అంత పెద్ద పెద్ద మాటలు వీటికి యూజ్ చేయాల్సిన పని లేదు. ఇవాళ సమాజంలో మొన్నటి వరకు ఏంటంటే మీరు చూశారు, విచ్చలవిడి ఎర్రచందనం గంజాయి కానించి రైస్ కానించి ఇవాళ ఎలా ఉన్నాయో మీడియా వాళ్ళు మీ కళ్ళు ఎవరు కప్పలేరుగా. మేమేదో డబ్బా కొట్టేవాళ్ళమో లేదా స్పోక్స్ పర్సన్ పార్టీకి సంబంధించిన వాళ్ళమో కాదు, న్యూట్రల్గా ఉండేటటువంటి పబ్లిక్ వీఆర్. ఇప్పుడు మా బొట్టోళ్ళం ఇవాళ మీకు ఇలా చెప్పగలుగుతున్నామంటే ఒకసారి ఆలోచించండి మీరు కూడా. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం ఎక్కడ జరగట్లేదు. 2029లో మేము అధికారం వస్తాం. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, సో ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవంటూ జగన్ అదే వెళ్ళిన ప్రతి ఒక్క పర్యటనలో ఆయన చెప్పొస్తుంది. ఆయన చెప్పటం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం మంచిదేనండి. ఆయన చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలైతే మరి మా సోదరుడు అనిల్ కుమార్ బయట ఎందుకు ఉంటాడు? రోజా వదిన ఇంతవరకు ఎందుకు అరెస్ట్ కాదు? పేరున్నాని ఏం మాట్లాడాడు? దీనికి కౌంటర్గా చూడండి, శివుడి మెడలో నిజమైన తాసుపావం కాదంట పవన్ కళ్యాణ్, బురద కొయ్య అంట. ఈడు బురద కొయ్య, ఈడు బతుకు బందర్లో ఎవరిని అడిగినా చెప్తారు. వాడు కూడా మాట్లాడేవాళ్ళు అయిపోయారు. ఏదో పిల్లి గుడ్డిదైతే ఎలికొచ్చి ఏదో చూపించి వెళ్ళిందంట. ఈ బూతులు నా సాంప్రదాయం కాదు. ఆ కొడాల నానిగాడికి మాకు తేడా ఉండదు అవి మాట్లాడితే. అట్లా ఉంటుంది ఏదైనా. అది తప్పుడు విధానం, తప్పుడు మాట్లాడిన వాళ్ళు మాట్లాడేది. ఇవాళ పవన్ కళ్యాణ్ చేసేదాంట్లో ఎక్కడన్నా ఒక తప్పు ఉందా? 70 సంవత్సరాలుగా ఎవరన్నా మన్యంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి రోడ్లు వేసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి వీధి లైట్లు కానీ పెట్టిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళ కాళ్ళకి చెప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? మరి జరుగుతున్న అవినీతి కుంభకోణాలు చూడండి మీరు. రైస్ కానీ ఇంకోటి కానీ ఎర్రచందనం కానీ మరి అడవుల్లోకే వెళ్తున్నాడో, నక్సలైట్లకు భయపడకుండా సముద్రంలోకే వెళ్ళాడు, ఎర్రచందనం కోసమే వెళ్ళాడో చూడండి. ఇదంతా ఒక ఎత్తు అయితే మేము మనం పబ్లిక్ లేదా వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడతాం కాదండి. రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు కానించి రిటైర్డ్ సిట్టింగ్ నౌ ప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జీలతో సహా ఈవెన్ ఆల్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ యాజ్ మొన్న తీసుకెళ్ళి కర్ణాటకలో ఏం చేశారు చూడండి. ఇప్పుడు ఒక సాధారణ సినిమా యాక్టరు, ఒక సాధారణ ఒక స్టేట్లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఓడిపోయి మరలా కావాలని వచ్చి మోడీ నాయకత్వాన్ని బలపరిచి, మోడీ కూడా చంద్రబాబుతో వద్దన్నా కానీ ఆయన ఉంటేనే నేనని చెప్పి అందరూ కలిసి సమిష్టిగా వచ్చి ఇవాళ అతను తీసుకున్న నిర్ణయానికి ఇవాళ డిప్యూటీ సీఎం అని కానీ ఎమ్మెల్యే అని కానీ ఆ పెద్దలు పిలిచి ఇవాళ చేయలేదు. ఎంతోమంది ముఖ్యమంత్రులు పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి సన్మానాలు చేసుకోవచ్చు. ఇదే పవన్ కళ్యాణ్ని పిలిచి ఏ విధంగా ఎంత ఉన్నత మాటలు మాట్లాడారు. ఆనరబుల్ గౌరవనీయులైన చీఫ్ జస్టిస్, నౌ ప్రజెంట్ సిట్టింగ్ జస్టిస్ ఆల్సో. ఒక్కసారి ఆలోచించండి మీరు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రులు చూడండి, అలాగే కర్ణాటక చూడండి, ఇటు పోతే ఇటు చూడండి. ఇక మీరు తెలంగాణలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ हमारे థర్మల్ పవర్ ప్లాంట్గా पवर का ज़रूरत नहीं है, हमारे को ज़रूरत है పవన్ కళ్యాణ్కి పవర్ చాహియే బస్, హమ్తో సీఎం బన్ గయి అని చెప్పి డైరెక్టు బలార్షా మా లోక్సభ సభ్యులు కానీ మరి అలాగే ముఖ్యమంత్రులు మహారాష్ట్ర వాళ్ళు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ బీహార్ వాళ్ళు చూడండి మొన్న ఏ విధంగా మెచ్చుకున్నారు. ప్రతి ఒక్క చాట ఇవాళ ఇవన్నీ ఒక ఎత్తండి. మేధావులైనటువంటి మన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ, తెలకపల్లి రవి గారు లాంటి వాళ్ళు కానీ, అనేక మంది విశ్లేషకులు కానీ, ఆఖరికి లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ
ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆయన ఒక మంచి రాజనీతి కలిగినోడు, అన్నీ తెలిసినవాడు. ఒక రాష్ట్రంలో పార్టీ పెట్టి ఎంత చక్కని ఉజ్వలంగా ఆ పార్టీని రన్ చేసి ఆర్థిక స్తోమత లేక ఆగిపోయినటువంటి నిజాయితీ పరుడు. అతను ఏం మాట్లాడాడు చూడండి.